దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈరోజు 150వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ, గుడివాడ, మచిలీపట్నం. అయితే కిందటి ఎపిసోడ్లో ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే, పండిట్ ధర్మప్రకాష్ గారి జీవిత చరిత్రలో మరి చివరి వరకు మనకు వచ్చేసాం. ఆయన స్వయంగా రాసుకున్నటువంటి ఆయన సాక్ష్యంలో ఒక మాట రాశారు. ఆయన 27వ సంవత్సరంలో ఒక కారు యాక్సిడెంట్లో బయటపడ్డ కారణం 2 హస్తాలు ఆయన్ని కారులోంచి లాగి బయటపడేయటం, ఆ తర్వాత ఆ కారు కాలిపోవటం కలకత్తాలో అది జరిగింది. అయితే ఆ హస్తాలు ఎవరయ్యో నాకు తెలియలేదు, కానీ నన్ను ఎప్పటికప్పుడు రక్షిస్తున్నది ఒక దేవుడు అని చెప్పి నాకు తెలుస్తుంది అన్నాడు. అప్పటికింకా ప్రభు వైపు చూడలేదు ఆయన. ఆ తర్వాత మరి ఆయన 27వ సంవత్సరంలో జరిగిన సంఘటన. ఆ తర్వాత 39వ సంవత్సరంలో ఆయన ప్రభువుని అంగీకరించటం జరిగింది. మరి ఆ తర్వాత ప్రభువుని అంగీకరించటం, ఆ తర్వాత పదవికి రాజీనామా చేసేయటం, పూర్తిగా ఆయన ఈ యొక్క దైవ సేవలోకి వచ్చేయటం. 2 పడవల మీద కాలు వేయటానికి దేవుడు అంగీకరించట్లేదు, నువ్వేదో ఒకటి నిర్ణయించుకోమని ఆయన గురువు గారు అయినటువంటి భక్త సింగ్ గారు ఆయనకి ఖలీఫాంగ్ ఈశాన్య రాష్ట్రాల్లో మీటింగ్స్లో ఆయన చెప్పాడు. అది చెప్పినప్పుడు ఆయన 2 పడవల మీద కాలు వేయటానికి వీల్లేదు కాబట్టి వచ్చేసి ఎవరు చెప్పకుండా రాజీనామా పత్రం రాసేసుకుని తీసుకెళ్ళి ఇందిరాగాంధీ గారికి ఇచ్చాడు. ఆమె కాదంది ఏమన్నా కానీ ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ యొక్క రాజీనామా చేసేసిన తర్వాత ఈ పూర్తిగా దేవుడి సేవలోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయనకి అన్ని కష్టాలు వచ్చినాయి. ఆయన ఆస్తులంతా దేవుడే ఆయనకి ప్రేరణ ఇచ్చాడు. ఈ ఆస్తి నాకు అక్కర్లేదు, నువ్వు ఏమి అక్కర్లేదు, నువ్వు ఉంటే నాకు చాలు అన్నాడు. తండ్రి సంపాదించిన ఆస్తులంటే తండ్రి ద్వారానే ఎవరెవరికి వాళ్ళు ఇప్పించేశాడు. ఈయన సంపాదించిన ఆస్తి కూడా దేవుడు నువ్వు పనిచేయి, నువ్వు ఉంటే నాకు చాలు అన్నాడు. ఈయనకి ఆ తర్వాత పనిచేసిన తర్వాత ఈయనకి ఏ అవసరత ఉన్నా ఎప్పటికప్పుడు ప్రభువా అంటే అది ఏదో రకంగా సమకూరుస్తూ ఉన్నాడు. అట్లా సాదా సేదా జీవితం ఆయన గడుపుతూ వస్తూ ఉన్నాడు. పుష్కరలోనే ఆయన పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్ అవన్నీ కూడా వదిలేసేసి ఒక ఆశ్రమం ఉంటే ఈ వీళ్ళు కట్టించింది దాంట్లో ఉంటున్నాడు. సామాన్యమైన జీవితం ఆయన జీవిస్తూ ఆయన పరిచర్య చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయన రాసినటువంటి సాక్ష్యంలో రాసింది ఏంటంటే, నా దేశ ప్రజలు దైవభక్తి గలవాళ్ళు, సత్యాన్వేషకులు, వాళ్ళంతా జీవం గల దేవుని కొరకు అన్వేషిస్తున్నారు. ఆ విషయంలో నాకు తారసపడిన కొన్ని విషయాలు చెబుతున్నాను అని రాశాడు. అసలు దేవుడు అంటే విపరీతమైన ప్రేమ భారత ప్రజలకి. దేవుడు అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే వాళ్ళకి ఏది ఉన్నా లేకపోయినా దేవుడు అంటే అంత ప్రేమతోటి వాళ్ళు ఉంటారు. అటువంటి ప్రేమ ఎలా ఉంది అనే విషయాల్లో మరి కొన్ని ఇన్సిడెంట్లు మీకు చెప్తానని చెప్పి ఆయన రాశాడు. ఈ విషయంలోనూ దేవుడు అంటే ప్రజలకు ఉన్నటువంటి ఆ ప్రేమ ఏంటి అన్నది నా జీవితంలో కూడా నేను చూశాను. ఆ ప్రేమ ఏంటి అనేది కూడా మీకు నా జీవితంలో నా చిన్నప్పుడు, నేను 12వ సంవత్సరం చదువుతున్నప్పుడు మేము ఒక తిరుపతి యాత్రకి వెళ్ళినప్పుడు మేము పడిన కష్టాలు అవన్నీ ఉన్నాయి. దేవుడు అంటే ఇష్టం కావాలి, కానీ అసలు దేవుడు ఎవరో తెలియదు. దేన్నో దేవుడు అనుకుని విపరీతమైన కష్టాలు పట్టడం. ఆ ఇన్సిడెంట్ కూడా మీకు చెప్తాను. ఎప్పుడు చెప్తాను? వేదాల్లో, ఇతిహాసాల్లో ఉన్నటువంటి ఆ 12 శ్లోకాలు, ఆ వివరాలు అన్నీ చెప్తానన్న అంతా అయిపోయిన తర్వాత అవి చెప్తాను. ఆ తర్వాత నా జీవితంలో నా చిన్నతనంలో దేవుడి గురించి, ఆ యాత్రలో మేము పడిన కష్టాలు అన్నీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే అసలు దేవుడు ఎవరో తెలియక ఎన్ని తంటాలు పడుతున్నారో భారతీయులు, ఆ విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఇక్కడ కూడా ఈయన ఏమంటాడంటే, దేవుడు అంటే చాలా ఇష్టం ప్రజలకి, కానీ దేవుడు ఎవరో తెలియట్లా. కానీ ఈ విషయాలు, కొన్ని విషయాలు మీకు చెప్తానని చెప్పాడు. ఏం చెప్పారంటే, ముందుగా గాంధీ గారి జీవితాన్ని ఆయన చూశాడు. ఓహో, గాంధీ గారి జీవితంలో ఏం జరిగింది ఏంటి అనేది చూసుకున్నాడు. గాంధీ గారి జీవితంలో ఆయన సత్యాన్వేషణ చేశాడు. సత్యమేంటి అని వెతికాడు. మరి వెతికిన ఆయన సత్యం దొరికి ఆయన యేసు ప్రభువుని అంగీకరించాడు. సత్యం అంటే ఏంటి? నిజం. దేవుడు ఎవరు దేవుడు కాదు, వెతకాలి కదా. నిజమే, సత్యం వెతుకుతా ఉన్నాడు ఒక ఆయన. ఆయనకి సత్యం దొరికిందా అంటే, దొరికితే ఆయన
యేసు ప్రభుని అంగీకరించి ఉండాలి కదా. కానీ అది సగంలోనే సత్యాన్వేషణ ఆగిపోయింది. గాంధీ గారు సత్యాన్వేషణ బిగించేశారు. సత్యం ఏంటి అని. ఆ సత్యాన్వేషణే ఈయనకి నచ్చింది. కాబట్టి గాంధీ గారు అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పాడు. ఆయన సత్యశోధన ఎందుకు మధ్యలో ఆపివేశారో నాకు తెలియదని రాసుకున్నాడు ఈయన. ఎందుకంటే ఈయన చిన్నతనంలో గాంధీ గారి స్టైల్ అంతా చూశాడు. గాంధీ గారు ఏది సత్యం అని వెతికాడు. కానీ ఆ సత్యం కొంత దూరం ఆ వెతికి తర్వాత ఆపేశాడు ఆయన. ఆపేయకపోతే గాంధీ గారు సత్యం కనుక్కుంటే అసలు దేవుడు ఈయన అని చెప్పి ఆయన అటువైపుకి వెళ్ళిపోవాల్సిన మాటే. కానీ గాంధీ గారు చివరి వరకు అసలు దేవుడి వైపుకి వెళ్ళాల. అంటే సత్యాన్వేషణ ఆగిపోయింది. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఆయన రాసిన బుక్ సత్యాన్వేషణ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్లో ఆయన కొంతవరకు సత్యాన్వేషణ చేశాడు, అక్కడతో ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదని ధర్మప్రకాష్ గారు చెప్తున్నాడు. మొత్తాన్ని సత్యాన్వేషణ కొంత దూరం చేశాడు. అట్లాగే నేను కూడా సత్యాన్వేషణలోనే ప్రభువుని కనుక్కున్నాను, చివరి దాకా వెళ్ళాను, అసలు దేవుడిని కనుక్కున్నాను, ఆ దేవుడిని ఆరాధిస్తున్నాను నేను. కానీ గాంధీ గారు సత్యాన్వేషణ చేస్తూ వెళ్ళారు. కానీ ఒకచోట ఆగిపోయింది. అసలు దేవుడు ఎవరో ఆయన తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఇప్పుడు డాక్టర్ స్టాన్లీ జోన్స్ అనే ఆయన గాంధీ క్రైస్తవ విశ్వాసం అని ఒక బుక్ రాశారట. ఆ బుక్ ఈయన చదివాడు. ఎవరు? ధర్మగారు. గాంధీ గారి గురించి గాంధీ క్రైస్తవ విశ్వాసం. అసలు గాంధీ ఏంటి? క్రైస్తవ. ఇదేంటండి బాబు, గాంధీ గారు క్రైస్తవుడు కాదు కదా. క్రైస్తవ జీవితం గాంధీ అంటే గాంధీ గారికి క్రైస్తవ జీవితానికి చాలా లింకులు ఉన్నాయి. గాంధీ గారు అనుసరించిన పద్ధతులన్నీ బైబిల్ గ్రంథంలో పద్ధతులే. బైబిల్ గ్రంథం చూసి నేర్చుకున్న మాటలే అవన్నీ. కానీ గాంధీ యేసు ప్రభుని అంగీకరించాల. దానికి కారణాలు వేరే ఉన్నాయి. కాబట్టి ఆ బుక్లో ఆయన రాసినటువంటి మాట ఈయన చెప్తున్నాడు. ఈయన ఏం చేశాడట, ఈ స్టాన్లీ జోన్స్ అన్న ఈయన ఒక సువార్థికుడు. స్టాన్లీ జోన్స్ ఈ సువార్థికుడైతే ఒకసారి ఈ గాంధీ గారి దగ్గరికి తటస్థించడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగబోతున్నారు, మీరు దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చారు, అందరూ మీరే నాయకుడిగా ఉండి స్వతంత్రం సంపాదించాలని మీ చేతిలో పెడుతున్నారు, చాలా సంతోషం. అయితే మరి మీ క్రైస్తవులుగా మా కృషి ఏదో మేము చేసుకుంటున్నాం, మీ సలహాలు ఏమన్నా చెప్పండి. క్రైస్తవులుగా మేమేమైనా తప్పుదారిలో వెళుతున్నామా, మేము వెళ్ళాల్సిన మార్గాలు ఏమైనా మార్పు చేసుకోవాలా, మీకున్న విశేషమైన అనుభవంతో మీ ఎలాగో బైబిల్ గ్రంథం కూడా మీకు తెలుసు, మీరు క్రైస్తవుడు కాకపోయినా బైబిల్ గ్రంథం అంతా మీరు చదివారు, మేమే ఎక్కడైనా తప్పులు చేస్తున్నామా, మరి మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి స్టాన్లీ గారు గాంధీ గారిని అడిగాడట. గాంధీ గారు దానికి 4 పాయింట్లు చెప్పాడు. చాలా ముచ్చటైన పాయింట్లు, 4 పాయింట్లు ఆయన చెప్పాడు. మనకు కూడా ఈ రోజుకి ఉపయోగమే. మనకి క్రైస్తవులు అన్న వాళ్ళకి ఉపయోగం. ఎవరు చెప్పారు ఈ మాటలో? ఒక హిందువు. గాంధీ గారు హిందువుగా ఉన్నటువంటి ఆయన క్రైస్తవులకి 4 మంచి మాటలు చెప్పాడు. అదేంటండి, మనకు ఆయన ఎట్లా చెప్తాడు అని అంటే, ఆయనకు ఉన్నటువంటి జ్ఞానము బైబిల్ గురించి ఆయనకి ఎంతో తెలుసు. అందుకే ఆయన సూచన దాన్ని బట్టి చక్కని మాటలు చెప్పాడు. ఆ 4 పాయింట్లు మనకు కూడా ఉపయోగపడతాయి. మీకు చేత నంబర్ 1 పాయింట్, క్రైస్తవులు అందరూ మిషనరీలతో సహా క్రీస్తు యేసు వలె జీవించాలి. ఫస్ట్ పాయింట్. అబ్బాయి మీరు ఏం చేయాలంటే, క్రైస్తవులు అన్నవాళ్ళు అసలు ఈయన ఏమని అడిగాడు, మీరేమైనా సలహాలు ఇస్తే మేము తీసుకుంటామండి అని చెప్పాడు కదా ఆయన. మీరేమైనా సలహాలు ఇస్తే మేము తీసుకుంటామండి, మేము క్రైస్తవులు అని అడిగితే ఆయన చెప్పింది అంటే, మీ క్రైస్తవులు ఎలా ఉండాలి అబ్బాయి అన్నాడు. ఎలా ఉండాలి? క్రీస్తు యేసు వలె జీవించాలి. మరి మేమందరం జీవిస్తున్నామా లేదా అనేది మనకు తెలుసుగా. క్రీస్తు యేసు వలె జీవిస్తున్నామా? మనం అందరూ క్రీస్తు యేసు వలె జీవిస్తున్నామా? లేదు, అందరూ క్రీస్తు యేసు వలె జీవించట్లా. కానీ గాంధీ గారు చెప్పిందంటే అందరూ క్రీస్తు యేసు వలె. అందరూ అంటే ఎవరు? విశ్వాసులు, పాస్టర్లు, మిషనరీలు, అందరూ కూడా యేసు ప్రభు మార్గంలో ఉన్న వాళ్ళతో యేసు ప్రభువులాగానే జీవించాలి అని అన్నాడు. ఓకే, అది బాగుంది కదా. నిజంగానే యేసు ప్రభువులాగానే మనం ప్రవర్తన, మన పద్ధతి, మన మాట అంతా ఉండాలి. అట్లా అందరికీ ఉండటం లేదు. అదే మారు మనస్సు. యేసు ప్రభులాగా జీవించడం అంటే అర్థం ఏంటి? మారు మనస్సు పొందినవారు అన్నమాట. ఎవరైనా యేసు ప్రభులాగా జీవిస్తున్నారు అంటే ఈ లోకంలో ఆయన మారు మనస్సు పొందాడని. యేసు ప్రభులాగా జీవించట్లేదు, చర్చికి వెళుతున్నారు అని అంటే వాళ్ళకి మారు మనసు పొందలేదు. పూర్తిగా మారు మనసు రాలా. చర్చికి వెళుతున్నారు, యేసు ప్రభువులాగా జీవించటం అంటే పూర్తిగా మారు మనసు లేదు. మనకు తెలిసిందిగా మారు మనసు లేని వాళ్ళకి పరిస్థితి ఏంటి అనేది. ఏనే చర్చికి వెళ్ళు, నువ్వు ఏమన్నా చెయ్యి, మారు మనసు లేని వారి పరిస్థితి పరలోక రాజ్యం కోల్పోతారు. మారు మనసు ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఈ క్రీస్తు యేసు వల్లనే ఉండాలన్న ఫస్ట్ పాయింట్. అది అందరికీ ఆచరణీయం. మనం ఒకవేళ ఇప్పుడు వరకు లేకపోయినా
దాన్ని మనం అలాగా మనం డెవలప్ చేసుకుని క్రీస్తు యేసు వలె మనం చనిపోయే నాటికి క్రీస్తు యేసు పోలికల్లోకి మార్చబడటానికి నిత్యం మనం ప్రయత్నం చేద్దాం. 2, మీరు మీ మతాన్ని మరి దేనితోనూ కలపకుండా విలువలు పడిపోకుండా ఆచరించండి. అది ఆలోచించింది ఏంటంటే, మీరు మీ మతాన్ని దేనితోనూ కలపొద్దు, విలువలు పడిపోయేటట్టు చేసుకోవద్దు అన్నాడు. అంటే ఏంటి? మీ మతం చాలా గొప్పది, మీ మతం అంటే మీ మార్గం, మీ క్రైస్తవ మార్గం అనేది చాలా గొప్పది. మీరు దేనితోన్నా కలిపారనుకో మీ యొక్క మార్గాన్ని చెడగొట్టినట్టు అవుతారు, మీ విలువను మీరు పాడు చేసుకుంటున్నారు. మీ యొక్క మార్గం చాలా గొప్పది, దాన్ని దేనితో కలపొద్దు. ఏంటి దేనితో కలపొద్దు అంటే, తెలుసో తెలియకో చాలామంది ఈ యొక్క వేరే అన్యమత ఆచారాలు ఆచరిస్తూ ఉంటాం. అలా చేయొద్దు మీరు అన్నాడంతే. ఈ అన్యమతల ఆచారాలు, అన్యమతల వాళ్ళు చేసే పనులు మీరు కూడా చేయవద్దు. మీరు ఖచ్చితంగా మీ మతం ఎలా మీ యొక్క మార్గం ఎలా ఉండమంటో అలాగే ఉండండి అన్నాడు. దేంతో కలపొద్దు, మీ విలువ మీరు తగ్గించుకోవద్దు అన్నాడు. అంటే క్రైస్తవుల మీద ఆయనకి మంచి అభిప్రాయం ఉండదు గాంధీ గారికి. ఇది మీ విలువ మీరు తగ్గించుకున్నట్టే, ఎవరిదాన్నైనా మీరు పాటిస్తే, ఎవరి ఆచారమైనా పాటిస్తే మీ విలువ మీరు తగ్గించుకున్నట్టు. అంటే మీ విలువ గొప్పదని గాంధీ గారు చెప్తున్నారా? గాంధీ గారు చక్కని మాట చెప్పారు. ఈ 3వది, ప్రేమను గట్టిగా చూపండి. ఎందుకంటే ప్రేమే క్రైస్తవ్యానికి కేంద్రం. అది ప్రేమను అటు ఇటు చూపించడం కాదయ్యా, ప్రేమను గట్టిగా చూపించాలి. అసలు అదే ఆయువు పట్టు. ఈ క్రైస్తవుల మార్గం అనే దానికి, బైబిల్కి ఆ మార్గం ఏంటంటే, ఆ యొక్క ఆయువు పట్టు ఏంటంటే ప్రేమ. అసలు ఆ ప్రేమతో ప్రజాజ్ఞలు ప్రేమే. అయితే దేవుణ్ణి ప్రేమించడం లేదా పక్కోడిని ప్రేమించడం, ఇంతే ప్రేమే. మొదటి 4 ఆజ్ఞలు దేవుడిని ప్రేమించడం పూర్తిగా, అటు ఇటు కాదు. దేవుడిని ప్రేమించడం అటు ఇటా ఏం లేదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉంటాకి వీల్లేదు, అంతే. అంతగా ప్రేమించాలి నన్ను దేవుడు. ఇక పొరుగువాడిని ప్రేమించు. అసలు ఏ రకమైనటువంటి లోపం పొరుగువాడి మీద నువ్వు ఆరోపణ చేయటానికి వీల్లేదు. క్షమించాలి, ప్రతి దాన్ని క్షమించాలి. తప్పు చేసినా కూడా సరిదిద్దాలి, సరిదిద్దుకోవాలి, అంతే తప్ప నువ్వు ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. పొరుగువాడిని అంతగా ప్రేమించాలి. ఆ ప్రేమ అంత బలంగా ఉండాలి. ప్రేమ అటు ఇటు కాదు, బలంగా ఉండాలి. ఎదుటి వారి తప్పుల్ని ఎత్తి చూపేటట్టుగా ఉండకూడదు. దేవుడు చెప్తాడు, నువ్వు ఎదుటివారి కంట్లో నలుసు చూస్తున్నా నీ కంట్లో దూలం పెట్టేసి ఎదుటివారి కంట్లో నలుసు ఉందని చెప్తావు ఏంటయ్యా అని యేసు ప్రభు వారు అన్నారు. అంటే అర్థం ఏంటి? నీవేమో దూలం పెట్టుకున్నావు కంట్లో, ఎదుటివాడి కంట్లో ఇదిగో నలుసు ఉందయ్యా నీ కంట్లో అంటున్నావు. ఎదుటివాడిని ఎత్తి చూపిస్తాకి వీల్లేదు. నువ్వు నీ సంగతి నువ్వు చూసుకో, నువ్వు బాగు చేసుకో, ముందు నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. ఎదుటివాడు బాగాలేదంటావేంటి నువ్వు అన్నాడు. అంటే అంత చక్కగా మన ప్రవర్తన ఉండాలన్నాడు. 3వది అయిపోయింది కదా, బాగా ప్రేమించాలి. అసలు ప్రేమ ఎంత బలంగా ఉండాలంటే ఎదుటి వాడిని క్షమించాలంతే. ఏ చేసినా తెలుసో తెలియక చేశాడు, ఏదో జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది, క్షమించేద్దాం, ఎన్నిసార్లైనా క్షమిద్దాం, అంతే. ఎవరి మీద మనం కోపం పెట్టుకోకూడదు. ఆ ప్రేమ అయితే మీరు చూపండి అన్నాడు. 4, క్రైస్తవేతర గ్రంథాలను కూడా చదవండి, వాటిలోని మంచిని చూస్తూ మరింత దయ చూపుతూ ప్రజల వద్దకు వెళ్ళండి అన్నాడు. మీరు ఒక పని చేయట్లేదు క్రైస్తవులు అన్నవాళ్ళు, మీ గ్రంథాలు కాక వేరే గ్రంథాలను మీరు చదవట్లా. ఆ గ్రంథాల్లో తప్పులుంటే తప్పులు ఉండవచ్చు, కల్పిత కథలు ఉంటే కల్పిత కథలు ఉండవచ్చు, కానీ కొన్ని మంచివి కూడా ఉంటాయేమో, అవి మీరు కూడా చదవండి. నిజంగా కూడా అవి చదివిన తర్వాత జనాలకి ఏమర్థమైందంటే, క్రైస్తవ పండితులే చదివారు ఎక్కువగా, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ బయటికి తీయించి క్రైస్తవ పండితులు చదివి చూశారు. చూస్తే దాంట్లో యేసు ప్రభు దొరికాడు, దాంట్లో యేసు ప్రభు ఉన్నాడు. గాంధీ గారికి తెలుసో లేదో దాంట్లో ఉంటాడో లేదో అని, కానీ క్రైస్తవ గ్రంథాలు కాక మిగతా గ్రంథాలు కూడా మీరు చదవండి అబ్బాయి అన్నాడు. అంటే ఒక మంచి సూచన చేశాడు. కానీ చదివితే దొరికింది ఏంటంటే, ఆ సర్వశక్తివంతుడైన సృష్టికర్త దాంట్లో కూడా దొరికాడు. వేదాల్లో నేను సృష్టికర్తని అని చెప్పాడు. అంటే ఏంటి? ఇక్కడ వీళ్ళు కల్పిత కథలు కల్పించుకుని ఇక్కడ దేవుళ్ళు అనుకునే వాళ్ళు కాదు. అసలు దేవుడు ఎవరో ఆయన దాంట్లో బయలుపరిచాడు. బైబిల్ గ్రంథంలోని దేవుడు అసలు దేవుడు, ఆ దేవుడు ఎవరో దాంట్లో బయలుపరచబడింది. గాంధీ గారి నోటి ద్వారా ఎందుకు చెప్పారో కానీ, మీ గ్రంథాలు కాక వేరే గ్రంథాలు కూడా చదవ, దాంట్లో మంచి ఉందో దొరుకుద్దేమో అన్నాడు. దొరికింది మంచి. తీరా చూస్తే వేదాల్లో ఇది ఉంది,
బైబిల్ గ్రంథంలో దేవుడే అసలు దేవుడని వచ్చేసింది. కాబట్టి అది మనకు ఉపయోగపడింది అని మీరు దయ చూపుతూ ప్రజల వద్దకు వెళ్ళండి. ప్రజలదేం తప్పు ఉంది పాపం? ప్రజలు దేవుడు కాందాన్ని దేవుడా అని ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళదేం తప్పు ఉంది? వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళు ఆరాధించే దేవుడు దేవుడు కాదన్న విషయం వాళ్ళకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలా. మరి దయ చూపాలిగా. మనం ఎవరు చెప్పుకోకుండా నువ్వు వేరే వాళ్ళని ఆరాధిస్తున్నావు అని మనం దూరం ఎందుకు పెట్టాలి? దగ్గర పెట్టుకుని, బాబు నువ్వు ఆరాధించే మార్గం కరెక్ట్ కాదు, నువ్వు వెళుతున్న మార్గం ఫలానా కారణాల చేత అది కరెక్ట్ కాదు అని దయ చూపించి చెప్పండి అన్నాడు. ఆ పనే దేవుడు ఈరోజు మనతో చేయిస్తూ ఉన్నాడు, మనతో చేయిస్తున్నాడు. పండిట్ ధర్మప్రకాష్ గారిని ఆలయ పూజారి కొడుకుని పట్టుకుని దేవుడు ఏర్పాటు చేసుకుని నువ్వు సువార్త ప్రకటించవయ్యా అన్నాడు. ఈయన ఒక్కడే దొరికాడా? క్రైస్తవులు ఎవరు దొరకలేదా సువార్త ప్రకటించు అని చెప్పొచ్చు వాళ్ళకి? ఈయనెందుకు పట్టుకున్నాడంటే ఈయనను పట్టుకుని ఈవేళ మనుషులకి, స్వజనులకి, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆ జనానికి ఈ రహస్యాల ఈ మర్మాలన్నీ చెప్పడానికి వీలవుతుందని దేవుడి యొక్క ఏర్పాటు. కాబట్టి దేవుడు వాళ్ళ మీద దయ చూపించి వాళ్ళకి ఎలా అయితే ఎవరు చెప్తే అర్థమవుద్దో వాళ్ళతో చెప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఈ మంచి పాయింట్లు చూసిన తర్వాత ఆయన స్టాన్లీ జోన్స్ గారు గాంధీ గారితో ఇంటర్వ్యూ అయింది. ఈ 4 పాయింట్లు చూసిన తర్వాత ఆయన ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఆయన రాసిన అభిప్రాయం ఏంటంటే, యేసు ప్రభువారు నన్ను వెంబడింపవలెను అన్నారు గాంధీ ఇక్కడ బైబిల్లో. వెంబడింపవలెను అంటే మనం క్రైస్తవులు అందరూ అనుకుంటున్నాం, మనం రోజు చర్చికి వెళ్ళి వస్తే వెంబడించినట్టే అనుకుంటున్నాం. వెంబడింపవలెను అంటే రోజు చర్చికి వెళ్ళి వస్తే మనం యేసు ప్రభుని వెంబడించినట్టే అనుకుంటాం. అది కాదు అని నేను గ్రహించాను అంటున్నాడు స్టాన్లీ గారు. గాంధీ గారు చెప్పిన మాటలు పట్టుకున్నాడు. గాంధీ గారు ఏం చెప్పాడు? యేసు ప్రభు పోలికల్లోకి మీరు మారాలి అన్నాడు. అది వెంబడింపడం అంటే. నన్ను వెంబడించండి అంటే నేను ఎలా నడిచానో నా అడుగు జాడల్లో మీరు నడవండి, నేను ఏం చేశానో అలాగే చేయాలి మీరు, అది వెంబడింపవలను. కానీ నన్ను వెంబడించండి అంటే ఆయన చర్చికి వెళ్ళి ఆయన ఆరాధిస్తమే వెంబడించడం అనుకుంటున్నాము, ఇది తప్పు. ఆయన వెంబడించడం అంటే ఆయనలాగా బ్రతకటము అని నాకు అర్థమైందని స్టాన్లీ జోన్ గారు రాసుకున్నాడు. గాంధీ గారితో మాట్లాడిన తర్వాత ఓహో యేసు ప్రభు పోలికల్లో జీవించటమే ఆయన్ని వెంబడించడము అని చెప్పి. రెండో పాయింట్ ఏం రాసుకున్నాడంటే, అన్ని మతాల్లోని వారు సత్యాన్వేషణ చేస్తున్నారు కానీ సువార్త అంటే దేవుడే మానవుని అన్వేషించడం, వెదకి కనుక్కోవడం అని నాకు అర్థమైంది అన్నాడు. అబ్బా, బాగా లోతుగా ఆలోచిస్తే అన్ని మతాల వాళ్ళు దేవుడు అని వెతుకుతున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఉన్నాడే, ఆయన మనం వెతకడం కాదంట, ఆయనే వచ్చి మనిషిని వెతుక్కుంటున్నాడట. ఆయన సృష్టికర్త, ఆయన వెతుక్కుంటున్నాడట. ఓహో ఈయనెవరు? పండిట్ ధర్మప్రకాష్ ఫలానా ఆలయ పూజారి కొడుకు, ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడు. అలా సుందర్ సింగ్, ఓహో ఈయన సిక్కు మత ఆచారంగా అంటున్నాడు, ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడు. అలాగే భక్త సింగ్, ఈయన సిక్కు మతం ఇట్లాంటి వాడు, ఆయన వెతుక్కుంటూ వస్తున్నారు. ఇగో వీరందరూ కూడా నేను దేవుణ్ణి అబ్బాయి, నేను దేవుణ్ణి అని బయలుపరుస్తున్నాడు. ఆయన వచ్చి వెతుక్కుంటూ వచ్చి, ఇగో ఆగు, నేను దేవుణ్ణి, నీ దేవుణ్ణి అని వీళ్ళందరికీ చెప్పి వీళ్ళు ప్రభు వైపు చూచిన తర్వాత ఈ విషయాలు మీ పక్క వాళ్ళకి చెప్పండి అబ్బా అని సువార్త ప్రకటింపజేస్తున్నాడు. వెతుకుతున్నది మనిషా దేవుడా? ఇక్కడ బైబిల్లో దేవుడే మనుషులను వెతుకుతున్నాడు, అదే సువార్త. కానీ వేరే చోట్ల దేవుడు వెతకట్లా, వాళ్ళు వెతుకుతున్నారు. దేవుడెక్కడా అని వెతుకుతున్నారు. అక్కడికి వెళ్తే దొరుకుతాడా, ఇక్కడ దొరుకుతాడని వెతకటమే. కానీ వాళ్ళకి దేవుడు ఎవరు దొరకట్లా, అక్కడ దేవుడు లేడు కాబట్టి. వాళ్ళు అనుకున్న చోట్ల ఎక్కడ దేవుడు లేడు కాబట్టి దేవుడు దొరకట్లా, వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఈ దేవుడే అందరి దగ్గరికి వెళ్ళి నేను దేవుణ్ణి అని వెతికి చెప్తా ఉన్నాడు. ఇది సువార్త ప్రకటించడం అంటే ఇదే. అందరికీ సువార్త ప్రకటించండి అంటే వెతుక్కుంటున్నాడు ఆయన, ఇదిగో నేను దేవుణ్ణి అబ్బాయి, నేను దేవుణ్ణి అని వెతికి మనుషులకు చెప్పడమే సువార్త. కాబట్టి నేను గ్రహించింది ఏంటంటే, స్టాన్లీ గారు రాసుకున్నాడు, నేను గ్రహించింది ఏంటంటే, ఈ అన్ని మతాల వాళ్ళు దేవుడి కోసం వెతుకుతున్నారో ఆ దేవుడు దొరకట్లేదు. కానీ ఇక్కడైతే
ఈ దేవుడే ప్రపంచంలో ప్రతి మనిషిని వెతుక్కుని పట్టుకుంటున్నాడు. మరి ఆయన వెతికితే అందరూ దొరుకుతారా? దొరకరు. ఆయన ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా వినని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆయన వెతుక్కుంటున్నాడు. దొరికిన వాళ్ళు దొరుకుతున్నారు, లేని వారు లేరు. కానీ వెతుకుతున్నది ఆయనే. ఇప్పుడు నా జీవితానికి వస్తే నేను ఎవ్వరు చెప్పినా నేను యేసు ప్రభు వైపు చూడలా. కానీ దేవుడు వెతికి వెతికి నన్ను పట్టుకుని నేను దేవుడిని అని చెప్తే అప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడు నన్ను పట్టుకున్నది ఎవరు? దేవుడా? నేను పట్టుకున్నానా? నేను దేవుడిని పట్టుకోవాలా, నా దారి ఏదో పోతున్నా. కానీ దేవుడు వెతికి నన్ను పట్టుకున్నాడు. ఈ మన భక్తులందరిని పట్టుకునే దేవుడా? వాళ్ళు ఎప్పుడన్నా యేసు ప్రభు కావాలని అనుకున్నారా? లేదు. వాళ్ళని వెతుక్కుంటూ ఆయన వచ్చాడు, నేనయ్యా దేవుడిని అని ఒకటి. కాబట్టి మనుషులను వెతికి నేను దేవుణ్ణి అని అన్వేషించి చెప్తున్నది ఈ యొక్క బైబిల్ గ్రంథము. వేరే గ్రంథాల్లో అది లేదు అని ఈ తేడా నేను కనుక్కున్నానని స్టాన్లీ గారు గాంధీ గారితో మాట్లాడిన తర్వాత ఇంటర్వ్యూలో అది చెప్పడం జరిగింది. ఇకపోతే గాంధీ గారి విషయానికి వచ్చేస్తే ఆయన దక్షిణాఫ్రికాలో లాయర్గా ఉన్నాడు. అక్కడ ఒక చిన్నపాటి నాయకుడిగా కూడా ఉన్నాడు. అక్కడ సిఎఫ్ ఆండ్రూస్ అని ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారట. ఆయన జీవితం అచ్చు యేసు ప్రభు వారి జీవితం లాగానే జరుగుతుందంట. ఇది దగ్గరుండి గాంధీ గారు చూస్తున్నాడు. క్రైస్తవుల మధ్యనే ఉన్నాడు అక్కడ ఎక్కువగా, అందరు క్రైస్తవులే అక్కడ దక్షిణాఫ్రికాలో. ఈ ఆండ్రూస్ గారిని చూస్తే అచ్చు యేసు ప్రభులాగా పోలికలతోటే జీవిస్తున్నాడు. ఆయన మీటింగ్ పెట్టారు ఒకరు. సరే, ఆయన మీటింగ్కి వెళ్ళాలని వెళితే అక్కడున్న వాళ్ళ తెల్లజాతి వారు అంతా కలిసి నల్లజాతి వాడు నువ్వు వచ్చావేంటి అని చెప్పి ఈయన మీటింగ్ లోపలికి రానివ్వలేదంట. ఈయన కోపం వచ్చింది. అప్పుడు అనుకున్నాడట, ఇట్లా ఈ క్రైస్తవులు వాళ్ళు ఉన్నారే, వీళ్ళకి జాతి వివక్ష ఉంది, నేను నల్లవాడిని అని చెప్పి తెల్లవాళ్ళ మీటింగ్కి రానివ్వలేదు, ఈ క్రైస్తవులు మంచివాళ్ళు కాదు అన్నట్టుగా అప్పుడు ప్రభు వైపుకి లోతుగా వెళ్ళలేకపోయాడట. కాబట్టి జాతి వివక్ష అనేది ఈ కింద వాళ్ళు చూపించారా, దేవుడు చూపించారా? దేవుడు చూపించలా. కానీ కింద వాళ్ళు తెలుసో తెలియకో జాతి వివక్ష చూపించి వచ్చే వాళ్ళు కూడా రాలేదు. అట్లాగే మరి క్రైస్తవులు అన్నవాళ్ళు వాళ్ళ సత్ప్రవర్తన ఉంటే ఇతరులు ఈ వైపుకి వస్తారు. మంచి ప్రవర్తన క్రైస్తవులకు లేకపోతే ఇతరులు ఈ వైపు రారు. గాంధీ గారు ఈ వైపుకి రాలేకపోవడం కారణం ఏంటంటే అక్కడున్నటువంటి ప్రజల మరి ప్రవర్తన నల్లజాతి వాడని ఆయన్ని దూరంగా తెలివేశారు. అందుకే ఈయన రాశాడు, స్టాన్లీ గారు రాసింది ఏంటంటే, గాంధీజీ నియమాలను సంపాదించుకున్నాడు. గాంధీ గారు బైబిల్ క్షుణ్ణంగా చదివేశాడు, దాంట్లో ఉన్నటువంటి రూల్స్ అన్నీ పాటించాడు. బైబిల్ గ్రంథం అంటే రూల్స్, ధర్మశాస్త్రమే బైబిల్ గ్రంథం. ఇది ఎలా ఉండాలి, అదే ఉండాలి, నువ్వు ఎట్లా ఉండవు మొత్తం అంతా రూల్స్ అవన్నీ. ఆ నియమాలన్నీ సంపాదించుకున్నాడు బాగా. కానీ వ్యక్తిని సంపాదించుకోలేకపోయాడు. అసలు దేవుణ్ణి యేసు ప్రభుని సంపాదించుకోలేదు. యేసు ప్రభు వైపు చూడాలి. ఆఖరికి అన్ని సిద్ధాంతాలు దాని మీదే. సత్యాగ్రహము, తర్వాత ఒక చెంపమే కొడితే రెండో చెంప చూపించమంటాం, ఓర్పు, సహనము, క్షమాపణ అన్నీ చేయాలని గాంధీ గారు చెప్పేవాడు. దేన్ని చూసి? బైబిల్ చూసి. బైబిల్లో ఉన్న మాటలన్నీ గాంధీ గారు చేయమని చెప్పేవాడు. కానీ యేసు ప్రభుని ఆయన అంగీకరించడం. కాబట్టి అసలు వ్యక్తి నేను కనుక్కోలేకపోయాడు, కానీ సంపాదించుకోలేకపోయాడు, కానీ దాంట్లో ఉన్నటువంటి నియమాలను సంపాదించుకున్నాడు. అలాగే ఇప్పుడు ఈయన రాసినటువంటి జీవిత చరిత్రలో ఈయన చూసినటువంటి ఇంకొక బుక్ ద్వారా ఈయన తెలుసుకున్నది ఏంటంటే, ఎవరు? ఈ ధర్మప్రకాష్ గారు రాస్తున్నాడు ఇదంతా. ఇదిగో స్టాన్లీ గారు రాసినటువంటి గాంధీ గారి గురించి రాసిన మాటలు ఇవి అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇంకొక జీవిత చరిత్ర అట. ప్రొఫెసర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి కాకముందు యవ్వనస్తుడైన పి సుధాకర్ మేనన్ గురించి ఉన్నటువంటి ఆ యొక్క బుక్ చదివాడట. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతి అయ్యారు, కానీ ఆయన అంతకుముందు ఒక ప్రొఫెసర్, ఒక టీచరు, ప్రొఫెసర్ ఆయన మద్రాసులో. ఎవరో రాధాకృష్ణన్ గారు. ఆ సమయంలోనట ఒక సుధాకర్ మేనన్, ఆయన ఎవరు? క్యాబినెట్ మినిస్టరు కృష్ణ మేనన్ గారి మేనల్లుడట. ఒక కుర్రాడు సుధాకర్ మేనన్. ఆయన ఈయన దగ్గరికి వెళ్ళాడు, రాధాకృష్ణన్ గారు. ఎప్పుడు? ఈయన రాష్ట్రపతి కాకముందు ఈయన ప్రొఫెసర్గా ఉన్నాడు. వెళ్ళి, అయ్యా మిమ్మల్ని నా గురువుగా చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడట. వెళ్ళి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సుధాకర్ మేనన్, అయ్యా మిమ్మల్ని నా గురువుగా స్వీకరించాలనుకుంటున్నాను అన్నాడట.
అప్పుడు రాధాకృష్ణ గారు ఒక మాట అన్నారు, అది చూడండి. నాకు తెలిసి గురువు అని పిలువబడటానికి అర్హత ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన నజరేతు వాడైన యేసు అన్నాడట. దేవుడికి స్తోత్రం. రాధాకృష్ణాన్ని ఎవరో ఒక హిందూ పండితుడు కూడా లెక్కేసుకోవచ్చు. ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి హిందువు రాధాకృష్ణన్. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక యవనస్తుడు, అయ్యా మిమ్మల్ని నా గురువుగా చేసుకుంటాను అని అనగానే ఈయన అన్నట్టు, నేను కాదయ్యా, నేను గురువుగా తగినవాడికి, ఎవడో గురువుగా తగిన వాళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకు గురువుగా తగినవాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు, నజరేతు వాడైన యేసుక్రీస్తు అన్నాడట. దేవుడు స్తోత్రం. అంటే హిందువుగా ఉన్నటువంటి రాధాకృష్ణన్ గారికి యేసు ప్రభు గురించి ఏమని అనిపించింది? ఆయన ఒక్కడే దేవుడు అని అనిపించిందా, అనిపించలేదా? అసలు గురువు అన్నాడు ఇంకెవడో లేడయ్యా, నేను కాదు, ఎవడో లేడు, ఆయనే అన్నాడు. అంటే అంత బాగా నచ్చాడా లేదా యేసుక్రీస్తు? నచ్చాడు. మరి యేసు ప్రభుని ఆయన ఎందుకు అంగీకరించలేదంటే అది వేరే విషయం. సాతానుడు ఉండనే ఉన్నాడు, మనోనేత్రాలు గుడ్డిదనం కలగజేస్తాడు, ఏదో ఆటంకం ఈ ఆటంకం కలగజేస్తాడు. నీకు ఎంత తెలిసినా వాడు రానివ్వడు. ఆ కారణాలే. గొప్ప గొప్ప వాళ్ళంతా, ఇందిరాగాంధీ గారికి 3 సార్లు బైబిల్ ఆశాంతం చదివిన ఆమె యేసుప్రభుని ఎందుకు అంగీకరించలే? మనకు తెలిసిందే కదా. మరి అట్లాగే వీళ్ళందరూ ఎందుకు గాంధీజీ గారు ఎందుకు అంగీకరించలేకపోయాడు? చివరి వరకు కూడా ఆయన యేసుప్రభుని అంగీకరించలేదు కదా, ఆయన అంగీకరించలేదు కదా. అట్లాగే రాధాకృష్ణన్ గారు కూడా యేసుప్రభు అంటే అసలు దేవుడు అనే విషయం లోపలున్నా అంగీకరించలేదు అంతే. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? ఆయన బట్టి మనకు తెలిసింది ఏంటంటే దేవుడు ఆయనే అని ఆయనకి అర్థమైందా లేదా? అర్థమైంది, పండితులందరికీ అర్థమవుతుంది. కానీ ఏదో కారణాల చేత వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈయన ఏమన్నాడంటే ఆఖరికి గాంధీ గారు యేసు ప్రభువును అంగీకరించకపోతే అది వేరే విషయం, ఆయన సత్యాన్వేషణ సగంలో ఆగిపోయింది కాబట్టి ఆయన అంగీకరించలేకపోయాడేమో. నేనైతే చివరిదాకా సత్యాన్వేషణ చేశాను, సత్యమేమిటో తెలుసుకున్నాను, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని తెలుసుకున్నాను, ఆయన ద్వారా తప్ప ఇంకొక మార్గం అనేది పరలోకానికి వెళ్ళటానికి లేదని తెలుసుకున్నాను, ఆయన్ని అంగీకరించాను అని. కాబట్టి నేను నా స్థితికి మరి ఈ యొక్క వీళ్ళందరి జీవితాలు చదివిన తర్వాత వీళ్ళందరి ప్రేరణ ద్వారా నేను ఈ రకంగా చేయటం చాలా గొప్ప విషయమని భావిస్తున్నా. మరి ఆస్తులన్నీ పోయినాయి కదండి, మరి మీకు మరి బాధగా లేదా అని ఎవరైనా అడిగితే ఆయన ఒకటే మాట అంటాడు, నేను తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము, అసలు నన్ను నేను గొప్ప చేసుకోవటానికి ఏమీ లేదబ్బాయి అన్నాడు ధర్మగారు. ఏమి లేదు, నేనేమైనా ఈయన దేవుడు అని గ్రహించగలిగానా? ఆయన మాట్లాడి 4 సార్లు స్వరం వినిపిస్తే కానీ ఈయన దేవుడు అని నాకు తెలియలే. నేనేమైనా కష్టపడ్డానా? కాబట్టి వెతికి కనుక్కున్నది పట్టుకున్నది ఆయనే. కాబట్టి సమస్త మహిమ ఘనత ఆయనకే చెందును గాక. నేను ప్రభువుని నమ్మానంటే దీనికి ఘనత ఆయనకే చెందుతుంది. ఎందుకు? ఆయన వెతికి పట్టుకున్నాడు నన్ను, ఆయన వచ్చి మాట్లాడాడు, ఆయన స్వరం వినిపించాడు, ఆయన హస్తాలు వచ్చి నన్ను రక్షించినాయి. అలా చేసి నన్ను యేసు ప్రభు వైపు చూచేటట్టుగా చేసుకున్నది ఆయనే. కాబట్టి సమస్త మహిమ ఘనత ఆయనకే చెందుతుంది, కానీ నాకేమీ చెందదు. ధర్మప్రకాష్ గారు మీరు గొప్పవారండి, మీరు ఆస్తులన్నీ త్యాగం చేసేసారు, మీరు ఇట్లా చేశారు అట్లా చేశారు అన్నట్టు నాకు అర్హత లేదు. ఇదంతా చేసింది ఆయన. కాబట్టి ఈ ఘనత అంతా ఆయనకే చెందాలి అని చెప్పి ధర్మప్రకాష్ గారు రాసుకోవటం జరిగింది. అలాగే ధర్మప్రకాష్ గారు భగత్ సింగ్ గారితో గడిచినటువంటి ఆ యొక్క సన్నివేశాలు ఆయన మీటింగుల్లో కాకోకుండా మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన సన్నిహితంగా ఆయనతో కలిసినప్పుడు మాట్లాడుకున్నాడు. నిజంగా భగత్ సింగ్ గారిని ఈయన కలిసేటప్పుడు భగత్ సింగ్ గారి వయసు ఎంత? 70 సంవత్సరాలు వచ్చేసినాయి అప్పటికి ఆయనకి. ఈయన భగత్ సింగ్ గారి కలిసే సమయానికి ఆయనకి 70 సంవత్సరాలు వచ్చేసి ఉన్నాయి. అప్పుడు అయినప్పటికీ ఒక 15 సంవత్సరాలు భగత్ సింగ్ గారితో ఆయన కలిసి మూవ్మెంట్ చేశాడు. అన్నీ భగత్ సింగ్ గారు వెళ్ళిన మీటింగ్లు బాప్తిజం ఆయన చేతుల మీద తీసుకున్నాడు. ఆయన భగత్ సింగ్ గారు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ మీటింగ్ వెళ్ళాడు. ఆయన యొక్క సలహా మేరకే నువ్వు 2 పడవల మీద కాలు వేసి వెళ్ళటానికి వీళ్ళే, దేవుడు నాకు అది బయలుపరుస్తున్నాడు, అయితే రాజకీయాల్లోనే ఉండు, లేకపోతే దేవుడి వైపు కన్నా చూడు అన్నప్పుడు రాజకీయాలు నాకు వద్దు అని రాజీనామా చేసి దేవుడి వైపు ఉండటం జరిగింది. ఆయనతో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఈయన చెప్తున్నాడు. అప్పుడు చెప్పాడు భగత్ సింగ్ గారు, అయ్యా బాబు ధర్మప్రకాష్, నేను ఎట్లా ప్రభువుని నమ్ముకున్నానో తెలుసా, అసలు ప్రభువు నన్ను ఎట్లా ఏర్పరచుకున్నాడో తెలుసా అని చెప్పాడట. 1929
డిసెంబర్ 16 మధ్యాహ్నం 11:30 జరిగిన సంఘటన. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుతూ నాట బైబిల్ భక్త్ సింగ్ గారి గురించి చెప్తున్నాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఏం చెప్తున్నాడంట? యేసు అతనితో, ఒక నికోదేమని ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి రాత్రిపూట వచ్చాడు, వెతుక్కుంటూ నికోదేము పరిసేయుడు ఆయన వచ్చాడు. రాత్రిపూట ఆయన దగ్గరికి వచ్చి, ఇప్పుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో, కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేది ఉంది. అంటే ఏంటి? కొత్తగా జన్మించాలబ్బాయి. దేవుని రాజ్యం అంటే తేలిక కాదు, ఊరికి నేను ప్రభువుని నమ్మేసావంటే కాదు. నీవు ఒక మారు మనసు రావాలి, నువ్వు కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా పుట్టిన వాళ్ళలాగా అయిపోవాలి అన్నాడు. ఆయన అంటాడు అప్పుడు నికోదేము, అదేంటండి మళ్ళీ ఎట్ట పుడతాను, నేను ముసలాడిని అయిపోయి మళ్ళీ పుట్టమంటారేంటి అన్నాడు. పుట్టడం అంటే అది కాదు అయిపోయి, నీ మనసు మారిపోవాలి అబ్బాయి. నిన్నటి దాకా ఉన్న మనసు వేరు, ఇవాళ ఉన్న మనసు వేరు. ఈ నికోదేము వాళ్ళ చేసే పనులు చూసి అందరూ, ఇదేంటి నికోదేము అన్నవాడు అలా ఉండేవాడు, అలాంటి పనులు చేసేవాడు కదా, మరి నికోదేము ఇట్లా మారిపోయాడేంటి అని అందరూ అనుకోవాలి. ఇల్లు ఎంత మార్పు ఎట్లా వచ్చింది, ఏంటి ఇట్లా మారిపోయాడేంటి అనుకునేటట్టుగా నువ్వు ఉంటే అప్పుడు కొత్తగా జన్మించినట్టు అబ్బాయి అన్నాడు. ఈ యొక్క వచనం చదువుతుండగానట, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాటగా ఈ చదువుతుండేట స్వరం చెవిలో వినపడుతుందట. నీతోనే నిశ్చయంగా చెప్తున్నా అని ఒక స్వరం వినపడుతుందట. ఈయన అప్పటికి ప్రభుని ఇది చూడలా. ఈయనకి ప్రభు ఏదో నామకార్థంగా చర్చికి వెళ్తాం అంతేగాని ప్రభు ఇంకా బాప్తిజం అవన్నీ రాలే. ఎవరు భక్త్ సింగ్ గారి చరిత్ర ఆయన చెప్తున్నాడు, ఒకరోజు ఏదో నేను నామకార్థంగా ఉన్నాను, నేను బైబిల్ వాక్యం చదువుతుంటే నాకు చెవులో వచ్చి నీతోనే చెప్తాను, నిశ్చయంగా నీతో నీకు పూర్తి మారు మనసు. అప్పటికి ఆయన చెడు అలవాట్లన్నీ అబ్బిపోయినాయి భక్త్ సింగ్ గారికి. భక్త్ సింగ్ గారు చెడు అలవాట్ల చదువుగా ఆమె అక్కడ ఇంగ్లాండ్లో కెనడాలో చదువుతున్న రోజులు అన్ని చెడు అలవాట్లు అబ్బినాయి. ఆ దేవుడు అంటే ఉట్టుటిదేలే, ఏదో నామకార్థమే అనుకుంటున్నాడు, కానీ నిజంగా దేవుడు అంటే ప్రేమ కానీ ఏమీ లేవు. కానీ బైబిల్ మరి చర్చికి వెళ్ళినప్పుడు బైబిల్ తీసి వాక్యం చదువుతుంటే దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడట. నిశ్చయంగా నీతోడు చెప్పి నువ్వు కొత్తగా జన్మించాలి అంటున్నాడట. అప్పుడు అర్థమైంది, కొత్తగా జన్మించాలంటే నాలో మారు మనసు రావాలని, తప్పుడు పనులు చేసినవి అన్నీ కూడా మానేయాలి అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడట. అప్పుడు చెప్తున్నాడు, డిసెంబర్ 16 మధ్యాహ్నం 11 గంటలకు ఈ వాక్యం చదువుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అంటే అప్పుడు ఏంటి 1929 అంటే ధర్మప్రకాష్ గారు పుట్టింది 1937. అంటే ధర్మప్రకాష్ గారు పుట్టక ముందు 8 సంవత్సరాల క్రితం భక్త్ సింగ్ గారికి దేవుడు మాట్లాడటం జరిగింది. భక్త్ సింగ్ గారు చెప్తున్నాడు, భక్త్ సింగ్ గారు 70 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళిద్దరికి కలిసింది. కానీ ఆయన దగ్గర కూర్చోబెట్టిన ధర్మప్రకాష్ చెప్తున్న, అబ్బాయి నువ్వు పుట్టక ముందు 8 సంవత్సరాల క్రితం ఒకప్పుడు దేవుడు స్వరము నాతో వినిపించి మాట్లాడాడు. అప్పటి వరకు నాకు మారు మనసు లేదు, నేను సరైన అవగాహన లేదు. దేవుడు మాట్లాడి అప్పటి నుంచి నన్ను మార్చుకున్నాడని భక్త్ సింగ్ గారు చెప్తున్నారు. అట్లాగే భక్త్ సింగ్ గారు ఎన్నో విషయాలు ఈయనకి చెప్పాడు. ఆ విషయాలన్నీ మీకు తర్వాత ఎపిసోడ్లో నేను తీసుకొస్తాను. ఇప్పటికైతే ఈ యొక్క సమయం అవుతుంది కాబట్టి ఈ 150వ ఎపిసోడ్ని ముగించుకుందాం. మరి దేవుడి యొక్క మాటలను దీవించును కాక చిన్న ప్రార్థన చేసి మీకు ఇస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఈ 150వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని మీరు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. నిరంతరం మీ కృపను మా అందరి మీద మెండుగా ప్రసరింపజేసి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాను.